అందరికీ నమస్కారం. కర్నూలు సైడ్ నుంచి 60 కిలోమీటర్ల లోడింగ్కి వచ్చాను. మక్క లోడింగ్ అనమాట. లోడింగ్ అవుతున్న సమయంలో అయితే నేనైతే నా బండిని నీట్గా కొంచెం కడుక్కుందాము, ఎందుకంటే బండిలో ఉంటాం కాబట్టి. ఇది శ్రీశైలం నుంచి వచ్చే వాటర్ అంట. శ్రీశైలం నుంచి మన బండికి అయితే నీళ్ళైతే కొడుతున్నాం. ఇక బండి వాష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లోడింగ్ చేసేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా నెట్ అనేది చూసుకోవాలి. నెట్ చూసుకుంటే మనకు ఖచ్చితంగా గుర్రం అనేది వేయించుకోవాలి. అయితే ప్రాబ్లం ఏంటంటే లోడింగ్ చేసేటప్పుడు మనకు రోడ్ల మీదనే ఉంటుంది లోడింగ్. మీరు వచ్చేయండి అని చాలామంది చెప్తుంటారు రైతులు, కానీ మనం చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ సైడ్ అయితే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్న చిన్న ఊర్లో కూడా రైతులు ఏంటంటే మాకు లోడింగ్ ఛార్జెస్ మిగులుతాయని చెప్పేసి లారీ లోపల తీసుకుపోతారు. పోదు అంటే కూడా వినరు. చాలా టైట్గా ఉంటుంది. కొన్ని కొన్ని దగ్గర అయితే ఇల్లు తగులుతాయి, వైర్లు తగులుతాయి. ఊర్లతోటి పంచాయతీ చాలా టైట్ అంటే టైట్ ఉంటుంది. మీరు కూడా లోడింగ్ చేసేటప్పుడు మక్క లోడింగ్కి వెళ్తే గిట్టగా ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోండి. నేను ఆల్రెడీ చూసి చెప్పినా కూడా వినలేరు కాబట్టి, పోయిన తర్వాత తప్పదు కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఎడ్ల బండ్లు కానివ్వండి, ఊళ్ళలో పోటీ ఆటోలకు ఎంత చెప్పినా వినరు. తీసుకొచ్చి అదే దారిలో పెడతారు. ఈయన అయితే జర ఆపు అంటే ఆపుతలేడు. ఖచ్చితంగా రివర్స్ తీసుకుంటున్నాం బండి. రివర్స్ పోదామంటే కూడా ఎక్కడ కూడా జాగలేదు. కొంచెం సైడ్ తీసుకుందామని బుల్లెరో వచ్చింది. సైడ్ తీసుకునేసరికి కొంచెం మోరి ఉంది కాబట్టి సెకండ్ ఫ్రంట్ దిగబడ్డది. అక్కడ ఒక అక్క ముగ్గు వేసింది కాబట్టి ఆ ముగ్గు అనేది చెరిగిపోయింది. దాని తర్వాత బండి సైడ్ తీసుకొని సరి చేసి మళ్ళీ చేస్తే అక్క వచ్చి మళ్ళీ ఇంకో ముగ్గు పెట్టింది. పాపం ఏమనలేదు, నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. సరేలే అని చెప్పేసి అనుకున్నాం, ఇంకా మంచి అక్క అని చెప్పేసి. ఈ ఎద్దు బండి అయితే ఆయన లోడ్ వేసుకుని వస్తాడు. ఇది నా ఊర్రా పోయి నా ఇష్టం, నా రోడ్ అయితే ఏంది, నీకు లారీ ఎవరు తీసుకురమ్మన్నారని చెప్పేసి దబాయిస్తుండు. ఏం చెప్పాలో అర్థం కాక ఇక నేనే వెనక తీసుకోవాల్సి వచ్చింది. సర్లే అని చెప్పేసి మొత్తానికి ఊరు బయట అయితే వచ్చేసినాము. లోడింగ్ అయింది. అటు బట్ట కట్టుకొని చేరుతున్నాము. ఇంకోటి ఏం చూపిస్తామంటే, ఎండాకాలంలో చాలామంది ఎండలో నిద్ర రాక నైట్ పుట్ల జర్నీ చేస్తుంటారు. వాళ్ళకి చెప్తున్నాను, ఖచ్చితంగా నిద్ర వస్తే ఖచ్చితంగా నైట్లో ఆపుకోండి. ఎందుకంటే చాలా రోడ్ల మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి. అది అర్థం చేసుకోండి ప్లీజ్. ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ఫాలో. ఇలా యాక్సిడెంట్లు అయితే చూసుకోవాల్సింది జాగ్రత్త ప్లీజ్.